ఫీజులకు కళ్ళెం పడేనా ప్రైవేటు బడులు కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలవని కార్యాచరణ. 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు, వాళ్ళే కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేసిరు. ఇప్పుడు నారాయణ, ఈ శ్రీ చైతన్య దీంట్లోంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఈమెవరు కవిత వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి వెలాసిటీ అని ఒకటి పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్లా ఆ 10 సంవత్సరాలుగా ప్రజల రక్తం దాగిరు, పేరెంట్స్ రక్తం దాగిరు. ఆ తాలూకా వ్యవహారమే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో స్కూల్లో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి గవర్నమెంట్ మారి 1 year అయిపోయింది కదా, 12 months అయిపోయింది కదా, 13 months అయిపోతున్నది కదా. ఈ ఫీజుల నియంత్రణ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు? దీనికి ఏమి గైడ్ లైన్స్ కొత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వేసిన కమిటీ ఏదైతే తిరుపతిరావు కమిటీ ఉన్నదో, ఆ కమిటీ చాలా సిఫార్సులను సూచించింది. ఏ రకంగా ఫీజులు పెంచుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఆ బోర్డు ప్రదర్శించాలి కాలేజీలో కానీ స్కూల్లో కానీ, ఇవన్నీ గైడ్లైన్స్ ఆనాడే చెప్పడం జరిగింది. మరి ఆ కమిటీని దశాబ్దాలు అయిపోతున్నాయి కానీ ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయా? ఒక్క గవర్నమెంట్ అనేది దాన్ని అమలు చేసినాయి? అమలు చెయ్యవు. ఎందుకంటే ఈ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎవరివి అంటే లీడర్లవే. నారాయణ ఎవరిది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రి నారాయణది. శ్రీ చైతన్య ఎవరిది? దాంట్లో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్స్ నాటికి అన్ని పార్టీలకి డబ్బులు ఇస్తారు. నాట్ ఓన్లీ పార్టీలు, ఇప్పుడు విద్యార్థి సంఘాలకు సంబంధించిన మహాసభలకు పైసలు ఇచ్చేది కూడా వీళ్ళే. మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిందే. ఎవరు క్వశ్చన్ చేయాలి దీని మీద? ఈ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల ఫీజుల నియంత్రణ మీద ఎవరు చేయరు. చేసినా కూడా అది తూతూ మంత్రం. ఇప్పుడు ఏదన్నా ఫీజుల నియంత్రణ విషయంలో ధర్నా జరుగుతుందంటే అది ఉత్తదే. అది ఆనాటికి రేపు పొద్దుగాల పేపర్లో రావడానికి చేసే ప్రయత్నం తప్ప పూర్తి స్థాయిలో ఫీజుల నియంత్రణ జరగాలి అని బలంగా ఎవరు వాళ్ళ మనసులో కోరుకోరు. అది అట్లనే నడుస్తుండాలి, మనం అట్లనే గొడవ చేస్తుండాలి. ఎంత ఘోరం అంటే ఇదిగో 2017లో తిరుపతిరావు కమిటీ, 2017లో కమిటీ వేసారు, ఇప్పుడో కమిటీ. మరి ఆ కమిటీ నివేదిక ఏం చెప్తున్నది? అసలు ఆ కమిటీ నివేదికని ఏమైనా పరిశీలించిరా? మనం ఏమంటున్నాం, రెసిడెన్షియల్ స్కూల్లో గురుకులాలో లేకపోతే ప్రభుత్వ బడులను మేము మార్చేస్తాం అట్లా ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ బడులకి పోకుండా ప్రైవేట్ స్కూళ్ళని ప్రభుత్వ బడులకు పోయి ప్రైవేట్ స్కూళ్ళని నియంత్రించాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళని కాలేజీలను స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాన్ని అద్భుతంగా తయారు చేసి అనుకుందాం. మంచి టీచర్లు ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, టైంకి పుస్తకాలు వస్తున్నాయి, టైంకి స్కూల్ డ్రెస్సులు వస్తున్నాయి, టీచర్లు చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, మంచి మానిటరింగ్ ఉన్నది, మంచి భోజనం పెడుతున్నారు, మధ్యాహ్న భోజనం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఒక పేరెంట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతున్నది, ప్రభుత్వ విద్య మనకు అందింది, ఎందుకు నేను ఒక 5 kilometers దూరంలో ఉన్న 2 kilometers దూరంలో ఉన్న టౌన్కి నా బిడ్డను పంపాలి అని ఎందుకు అనుకుంటాడు? ఆటోలు ఎక్కించి పంపించాలని. అది మానిపించేసి ఇక్కడ జాయిన్ చేస్తాడు. ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథెన్ చేయండి. అరే ఎంత ఘోరం అంటే జిల్లాలు మండలాల్లో కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ వచ్చేస్తున్నాయి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ అరాచకం మరింత పెరిగిపోయింది. చూడండి వీళ్ళు స్టేట్మెంట్స్. ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఫీజులు నియంత్రించడం పైన కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2017 తిరుపతిరావు కమిటీని ఏమైనా పరిశీలించారా? శ్రీధర్బాబు గారు మీరు అడిగిన ప్రశ్నకే ఆన్సర్. రాష్ట్రంలో బీటెక్ కంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ ఫీజు అధికంగా ఉన్నది. ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. నియంత్రణ లేకపోతే ఎలా? మంత్రి సీతక్క ఆవేదన పడితే ఉపయోగం లేదు, ఆచరణ కావాలి. రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపైన సెప్టెంబర్ 11వ తేదీన శ్రీధర్బాబు చైర్మన్గా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలివి. సమావేశం జరిగి 3.5 నెలలు గడిచినా ఇప్పటి వరకు మరో భేటీ జరగలే. ఎప్పుడండి సమావేశం జరిగింది? 3.5 నెలల కింద జరిగిందట సమావేశం జరిగి. ఎప్పుడు? సెప్టెంబర్ 11న వేసిరు. ఇది సెప్టెంబర్ బాయ్, అక్టోబర్ బాయ్, డిసెంబర్ బాయ్, జనవరి కూడా వస్తుండే. మరి ఏంది ఇది? కమిటీ ఏర్పాటు కాలే. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ వారంలో ప్రారంభం కాబోతున్నది. అంటే ఫీజులు నిర్ధారించేందుకు 5 నెలలు మాత్రమే గడువు ఉన్నది. సిబిఎస్ఈ
ఐసీఎస్ఈ బోర్డుల పరిధిలో ఇప్పటికే ప్రవేశాలు మొదలైనవి. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టకపోవడం పైన తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుందంటే జూలైలోనో ఆగస్టులోనో రిపోర్ట్ ఇస్తుంది. అప్పటికే పిల్లలందరినీ జాయిన్ చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫీజులన్నీ కట్టిన తర్వాత అప్పుడు ఇల్లు మేలుకుంటారు. ఇట్లా ఇట్లా దూడ్చుకొని అప్పుడు మేలుకుంటారు. అప్పటికే వాడు వసూలు చేయాల్సిందంతా అయిపోతుంది. వీళ్ళే అడుగుతారు మళ్ళీ ఫోన్ చేసి అయిపోయిందా మొత్తం, మరి ఎప్పుడు ఇవ్వాలి రిపోర్ట్ అంటే వాడిని అడిగి రిపోర్ట్ ఇస్తారు. ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చేదంతా ఈ బ్యాచే, ఈ నారాయణే, ఈ శ్రీ చైతన్య, ఇంకోటే. ఈ బడా కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల బడ్జెట్ స్కూల్ కూడా బతుకుతలేవు. పాపం ఏదో నిరుద్యోగులు చిన్న స్కూల్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితులు వాళ్ళకి. అసలు వాళ్ళకి బతికితే కదా. వాడు ఏం చేస్తాడు, ఒక 4-5 స్కూల్ ఉన్న దగ్గర పోయి నారాయణోడో శ్రీ చైతన్యుడో పోయి ఒక పెద్ద స్కూల్ పెడతాడు. కథం. సుప్రీం తీర్పుతో మొదలు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, యాజమాన్యాలు ఏటా సగటున 10 నుంచి 15% పెంచుకుంటూ పోతుండడంతో ప్రధానంగా చిరుద్యోగులు మధ్యతరగతికి పెనుభారంగా మారింది. జీవో 91 ప్రకారం కలెక్టర్లు చైర్మన్గా ఉండే డిఎఫ్ఆర్సి జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు నియంత్రించే అధికారం ఉందని గతంలో భావించేవారు. అయితే డిఎఫ్ఆర్సీలకు ఆ అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిటీలకు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్ 19వ తేదీన తీర్పునిచ్చింది. 2017లోనే తిరుపతిరావు కమిటీ. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ సర్కార్ ఆచార్య తిరుపతిరావు చైర్మన్గా ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ 2017 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది. 10% మించకుండా ఏటా ఫీజులు పెంచుకోవచ్చని, ఆ కమిటీ పేర్కొన్నట్లు ఆ క్రమంలో కొన్ని షరతులు విధించినట్టు సమాచారం. అయితే ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టలేదు, నిర్ణయం కూడా తీసుకోలేదు. అప్పటి నుంచి వ్యవహారం ముందుకు కదలలే. అటు తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ సర్కార్ 2022 ఏప్రిల్లో మంత్రివర్గ ఉపసంఘం నియమించింది. ఆ కమిటీ కూడా 10% వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ దానిపైన సర్కార్ నిర్ణయాన్ని ప్రకటించలే. ఈ ఏడాది మే 18వ తేదీన ఎప్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. తర్వాత ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఫీజుల కట్టడికి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ విషయాన్ని సెప్టెంబర్ 30వ తేదీన డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు దానిపైన కార్యాచరణ మాత్రం కనిపించలే. ఏటా 15% పెంపునకు అనుమతి ఇవ్వాలంటున్న ట్రస్మా. ఇప్పుడు నా పాయింట్ ఒకటే, ఎంత ఫీజులు ఉంటే దానికి 15%, 10% పెంచాలా? మినిమం ఫీజు ఎంత? దాన్ని ఏమైనా డిసైడ్ చేసిరా లేదా? ఒక బోర్డు పెట్టాలా, ఏ క్లాస్కి ఎంత ఫీజు తీసుకుంటున్నాం అని కాలేజ్ యాజమాన్యం అక్కడ బోర్డు తగిలియాల. దానికి ప్రభుత్వం సర్టిఫై చేయాల. ప్రతి స్కూల్లో ఆ స్కూల్ ఏంది, ఆ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాన్ని బట్టి ఫీజు డిసైడ్ చేసి వాళ్ళు బోర్డు పెట్టాలి. ఒకవేళ ఎక్కువగా వసూలు చేస్తే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాంటి దాన్ని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆర్ సంథింగ్ని ఏర్పాటు చేయాలి. నా పాయింట్ ఏంటంటే ఇదంతా ఎందుకు? ప్రభుత్వ విద్యని మీరు కనుక బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏది అక్కర్లే, ఈ కమిటీలు అక్కర్లే, సబ్ కమిటీలు అక్కర్లే. మీ విలేజ్లో ఉన్న ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి మండలంలో ఉన్న జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని నగరాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని మెరుగుపరచండి. ఈ క్వశ్చనే ఎరైజ్ కాదు. మూతబడ్డ స్కూలు తెరిపించండి, నాణ్యమైన విద్యను అందించండి. ఎందుకు ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు అన్న ప్రశ్న ఎరైజ్ అవుతుంది? రానే రాదు కదా. విషయం ఏంటంటే ప్రభుత్వాలకి ప్రయారిటీ ఎడ్యుకేషన్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కాదు, ఉపాధి కాదు. వాళ్ళకి పైసలు తెచ్చిపెట్టేవి చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్స్ ఫేస్ చేయడానికి ఏవైతే పైసలు సంపాదించి పెడతాయో అవి ఇంపార్టెంట్. ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి. బిల్డింగ్లు చూసి, ఫ్లైఓవర్లు చూసి ఆహా ఓహో అని సప్పట్లు కొడుతీమా? మన ఊర్లో ఉన్న స్కూల్ ఎందుకు బాగాలేదని ఎందుకు మాట్లాడడం? ఇదే హైదరాబాద్లో బస్తీల్లో ఉన్న స్కూల్ బాగుంటే మన పిల్లల్ని అక్కడికి పంపించొచ్చని మనం ఎందుకు మాట్లాడడం? ఆహా ఎంత గొప్ప ఫ్లైఓవర్ వేసిందని మనం మాట్లాడతాం. 3.5 నెలలు అవుతుంది కమిటీ భేటీ కాకపోతే. 4th సిటీ కోసం, మీ మూసీ కోసం ఎన్నిసార్లు భేటీ అయ్యారు? అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా? లేడు. ఎందుకు లేడంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు తనుకునే అవకాశం ఉంది, ఒకరికి ఇస్తే అని దాన్ని డిలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి ఎడ్యుకేషన్ మంత్రి ఉంటే ఆయన
కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. మున్సిపల్ మినిస్టర్ ఆయనే, ఎడ్యుకేషన్ ఆయనే, హోమ్ ఆయనే. అందుకే ప్రజలు ఎప్పుడైతే ఎడ్యుకేషన్, హెల్త్ అన్న డిమాండ్స్ బలంగా వినిపిస్తారో అప్పుడే ప్రభుత్వాల్లో మార్పు వస్తుంది. అంతవరకు దాకా ఈ మార్పు రాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి కాదయా జనాలు అడుగుతున్నది, నగదు బదిలీ పథకాలు అడుగుతున్నారు, ఫ్రీ స్కీమ్ పథకాలు అడుగుతున్నారు, వాళ్ళకి అవి కావాలా, అవి ఇస్తేనే మనం ఇదవుతాం. మనం కూడా అంతే కదా, పొద్దున్న లేస్తే ఆ కామెంట్ విండో చూసినా కూడా నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదని అడుగుతున్నాం. మా ఊర్లో స్కూల్ లేదు, ఆ స్కూల్ ఎందుకు పెడతలేదని అడుగుతున్నావా?